హృదయం ఏమైపోయింది? మొండిదైపోయింది. మొండిదైపోయింది. ఎండిన కర్ర ఏమైపోతుంది? ఎండిన కర్ర ఏమైపోతుంది? మొండిదవుతుంది. కొట్టగానే నేలను అది వెనక్కి తిరిగి పైకి లేస్తుంది. ఎండినటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నటువంటి వారైపోతూ ఉన్నారు. ఎండిన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి జీవమును ఉజ్జీవమును రగిలించినట్లుగా వారి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. వారు పగడముగా ఉండాలా, వారు రత్నముగా ఉండాలా, వారు వెలుగుచున్నటువంటి వారై ఉండాలా, వారు దేవుని కొరకు ప్రకాశించుచున్నటువంటి జ్యోతుల వలె ఉండాలా. సమస్తమైనటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే వారి నడకలను కనిపెడుతున్నటువంటి తల్లిదండ్రుల మీద మాత్రమే ఉంది. దాన్ని పరిశీలించాలి, దాన్ని గమనించుకోవాలి. భర్త అలాంటి స్థితిలో లేకుండా ఎండిపోయినటువంటి వాడే, మొండివాడయ్యి దినములు వారికి చెడ్డ పరిస్థితిని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది అని ఎరిగినప్పుడు భార్యలైనటువంటి వారి కొరకు కడుపు కట్టుకుని ప్రార్థించాలి, విలాప గీతాన్ని పాడాలి.